హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 14 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ ఇంధన పొదుపు భవితకు మదుపు. సో ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ గురించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. లీడ్ ఆర్టికల్ ఈరోజు ఇవ్వడం జరిగింది. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇది ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఆహారం కంటే ఆరోగ్య సేవలకే అధిక ఖర్చు. సో మనకి పర్సనల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారండి. సో ఈ ఎక్స్పెండిచర్లో మనకి ఆహారం కంటే ఆరోగ్య సేవలకి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని తెలిసింది. మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ అకౌంట్కి సంబంధించిన ఒక సర్వేలో ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్ భారత్కు అత్యంత సానుకూల హోదా రద్దు చేసిన స్విట్జర్లాండ్. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే ఒక స్టేటస్ మనకి ఈ బైలాటరల్ ట్రేడ్స్ వాటిలో మనం చూడవచ్చండి. సో దీనిని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎకానమీ అండ్ ఐఆర్లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ గగన్యాన్ రాకెట్ మోటార్ సిద్ధం. సో S-200 ఎస్పెషల్లీ హ్యూమన్ రేటెడ్ HS-200 మోటార్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం. సో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్ 2030 నాటికి 20 గిగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తి. సో గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి టార్గెట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఫిక్స్ చేసుకుంది. ఇది మనకి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా అదర్ కరెంట్ అఫైర్స్ కూడా మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇంధన పొదుపు భవితకు మదుపు. సో ఎనర్జీని ఏ విధంగా మనము సెక్యూర్ చేసుకోవాలి, దానిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి డిస్కస్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంలోనే మన యొక్క ఎనర్జీ కన్జంప్షన్ ఏ విధంగా రెట్టింపు అయింది అండ్ దాని వలన వచ్చే సమస్యలు, దీని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, గడిచిన దశాబ్ద కాలంలోనే భారతదేశంలోని వార్షిక ఇంధన వినియోగం 33.3 కోట్ల టన్నుల నుంచి ఏకంగా 77.1 టన్నులకు ఎగబాకింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటి అంటే, ఇందులో అంటే ఈ ఎనర్జీ కన్జంప్షన్లో మనం ఎక్కువగా శిలాజ ఇంధనాల మీద ఆధారపడుతున్నాం. అయితే ఈ శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటివి వాటి వల్ల కాలుష్యం తీవ్ర స్థాయిలో సంభవిస్తుంది. ఇది పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా పెను ప్రమాదం అవుతుంది. కాబట్టి మనము శిలాజ ఇంధనాల యొక్క వాడకాన్ని క్రమంగా తగ్గించుకుంటూనే పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్ని దానికి తగ్గట్టు మనము ఇంధన ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్ ద అదర్ హ్యాండ్ మనము వివిధ రంగాలలో అత్యంత సమర్థమైన వస్తువులను, వాహనాలను వినియోగించడము, అత్యాధునిక సాంకేతికతలను అనుసరించడం వలన 20-30% మేర ఇంధన వాడకాన్ని తగ్గించుకునే అవకాశం ఉందండి. అంటే ఇంధనాన్ని పొదుపు చేసుకునే అవకాశం ఉంది. సో దీనికోసం కేంద్రం ఆల్రెడీ మనకి ప్రత్యేకంగా ఇంధన పొదుపు చట్టాన్ని అమలు చేస్తుంది. సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ వన్ చూడండి, ఎంపవర్స్ ద సెంటర్ టు స్పెసిఫై నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి ఇంపార్టెంట్ నార్మ్స్ కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, దానిని సెంటర్కి అధికారం కల్పించడం జరిగిందండి, ఎలాగ ఫిక్స్ చేయాలి అనేది. అండ్ ద యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే ఒక సంస్థని ఈ చట్టం దానిని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించింది. అండ్ ద గవర్నమెంట్ కెన్ ఇష్యూ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్. సో ఈ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ ఎలా ఉపయోగపడతాయండి, మనకి ఒక స్కీమ్ ఉంది, ప్యాట్ స్కీమ్ అని పిలుస్తారు, PAT. సో ఈ PAT స్కీమ్లో మనము పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ ఏదైతే మనము ఒక స్టాండర్డ్ అనేది సెట్ చేసుకున్నామో దానికంటే తక్కువ మొత్తంలో ఎనర్జీని మనం ఉపయోగించుకుంటే ఆ మిగిలిన దానిని సేవింగ్స్ అంటాం. సో ఆ ఎనర్జీ సేవింగ్స్కి సర్టిఫికేట్స్ ఇస్తాం, దానిని అచీవ్ అంటారు. సో ఆ అచీవ్ చేసిన సర్టిఫికేట్స్ని మనము మార్కెట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిని ప్యాట్ స్కీమ్ అని పిలుస్తారు. సో ఈ విధంగా గవర్నమెంట్ కెన్ ఇష్యూ ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్. అండ్ కన్జ్యూమర్స్ హూ యూటిలైజెస్ ఎక్సెస్ ఎనర్జీ విల్ బి పెనలైజ్డ్. సో ఎవరైతే ఎనర్జీ సేవ్ చేశారో వాళ్ళకి అప్రిషియేషన్గా ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. అలాగే ఎవరైతే ఎక్కువ ఉపయోగించారో వాళ్ళకి పెనలైజేషన్, వాళ్ళకి పెనాల్టీస్ కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్ యాక్ట్ 2001.
అలానే లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ ఎఫిషియంట్ అప్లయన్సెస్ని ఉపయోగించాలి. అంటే ఎనర్జీ ఈ ఇంధన సామర్థ్యాన్ని పొదుపుగా ఉపయోగించుకునే అప్లయన్సెస్ని మాత్రమే వాడాలి. స్టార్ రేటింగ్ని కేటాయిస్తూ ఉంటాం అలాంటి వాటికి. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ అంటే సెన్సార్స్ లాంటివి ఉపయోగిస్తే ఏం జరుగుతుందండి, మనము ఇంట్లో మనకి అవసరం ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా వెలుగుతాయి, ఆగిపోతాయి, లేదా ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఇట్లాంటివి స్మార్ట్ హోమ్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, మనము ఈ పునరుత్పాదక శక్తి వనరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వలన ఈ శిలాజ ఇంధనాలు దానికి సంబంధించిన కాలుష్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్సులేషన్ అండ్ వెదరైజేషన్. సో ఇన్సులేషన్ అండ్ వెదరైజేషన్ వలన మనకి సీజన్స్కి తగ్గట్టు ఎక్కువ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఈజీగా అప్లై అవుతుంది. అండ్ థర్డ్ వన్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్టర్నేటివ్స్. అంటే మనము ఈ రవాణా రంగంలో ఆల్టర్నేటివ్స్ ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం వలన ఈ కాలుష్యాన్ని శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించవచ్చు. అండ్ సిక్స్త్ వన్ బిహేవియరల్ చేంజెస్. అంటే మన బిహేవియర్ అనేది చేంజ్ అయితే అందులో కూడా మనము ఎక్కువ మొత్తంలో ఎనర్జీని ఇంధనాన్ని పొదుపు చేయగలిగే అవకాశం ఉంటుంది. సో ఇవి లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్గా మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ కొన్ని ముఖ్య గణాంకాలని మనం అబ్జర్వ్ చేస్తే కేంద్రం ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు మార్గాలను అన్వేషించి క్షేత్రస్థాయిలో వాటి అమలుకి కృషి చేస్తుందండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ప్రకారం ఈ BEE అనేది ఏర్పాటు అయింది అని. సో వీటి ద్వారా ముఖ్యంగా మనకి 2022-23లో 4.5 కోట్ల టన్నుల మేర ఎనర్జీ ఆదా అయింది. దీని విలువ సుమారు 2 లక్షల కోట్లుగా అంచనా అండి. అలానే మరోవైపు దీని వలన 30.7 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలని వాతావరణంలోకి విడుదల కాకుండా మనము అడ్డుకోగలిగాము. సో ఈ విధంగా ఎనర్జీని కన్జర్వ్ చేయడం వలన అటు మనకి ఆదాయపరంగాను పొదుపు మిగులుతుంది, ఇటు పర్యావరణానికి పరిరక్షణ జరుగుతుంది. ఈ ఎనర్జీ కన్జర్వేషన్కి అనేక మార్గాలు ఉన్నాయండి. ముఖ్యంగా పరిశ్రమలలో IE3 అండ్ BEE సూచించిన 5 స్టార్ మోటార్స్ని ఉపయోగించడము, ప్యాట్ స్కీమ్ని సరిగా ఉపయోగించుకోవడము, అలానే ఈ గ్రీన్ హైడ్రోజన్ వంటి వాహనాలను వినియోగించుకోవడానికి ప్రణాళికలను రూపొందించడము, ఇళ్లలో కూడా BEE 5 స్టార్ అప్లయన్సెస్ని ఉపయోగించడము, అలానే ముఖ్యంగా PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన లాంటి పథకాలని ఉపయోగించుకుని మనము ఈ ఫ్రీ కరెంట్ని పొందడం ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించడం లాంటి స్కీమ్స్కి మనము అడాప్ట్ అవ్వగలిగితే సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అనేది మనము ఎక్కువ మొత్తంలో దానిని ఆదా చేయడానికి పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా మనము సేద్యానికి ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ మొత్తంలో ఎనర్జీని మనము సేద్యానికి ఉపయోగించడం వలన ఈ ఎనర్జీని పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనము బిందు సేద్యము, తుంపర సేద్యము లాంటి విధానాల మీదకి మనము ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా డీడీజిలైజేషన్ ఆఫ్ పంప్స్, అగ్రికల్చర్ పంప్స్ని సో PM కుసుమ్ స్కీమ్ అనేది మనం నిన్న చెప్పుకున్నాము. సో ఈ PM కుసుమ్ స్కీమ్ని కూడా మనము సమర్థవంతంగా ఉపయోగించుకుని శిలాజ ఇంధనాల వాడకాన్ని అగ్రికల్చర్ పంప్స్కి తగ్గిస్తే దీని వలన మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, అలానే ఇంధనం అనేది పొదుపు చేయగలుగుతామండి. అలానే ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయబడిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి మనం ఇక్కడ చూస్తే దీనిని చూడండి, BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని పిలుస్తారు. ఇది మార్చి 1, 2002 నుంచి స్టార్ట్ అయిందండి. దీనిని మనము ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ప్రకారం దీనిని స్థాపించడం జరిగింది. అంటే ఇది స్టాట్యూటరీ బాడీ, అంటే ఒక చట్టబద్ధ సంస్థగా మనం చెప్పుకోవచ్చండి. దీని యొక్క పర్పస్ ఏంటో చూస్తే డెవలప్మెంట్ ఆఫ్ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ అండర్ ద ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001. అంటే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం సో ఈ ఇంధన సంరక్షణ చట్టం ప్రకారం మనము ఏ విధమైన పాలసీస్ని డెవలప్ చేసుకోవాలి అన్నా, స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకోవాలన్నా మనము ఈ BEE ఆధారంగా మనము దానిని ఇంప్లిమెంట్ చేస్తామండి. మేజర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, దీనిని మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. BEE అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. గృహోపకరణాలకు మరియు ఇతర వస్తువులకు కూడా ఇది స్టార్ రేటింగ్ ఇస్తుందండి ఎనర్జీ ఎఫిషియన్సీని బట్టి. ఆ స్టార్ రేటింగ్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ ఎనర్జీని కన్జర్వ్ చేస్తుంది, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎనర్జీ తగ్గుతుంది, తక్కువ మొత్తంలో అది ఎనర్జీని తీసుకుంటుంది, ఎనర్జీని పొదుపు చేస్తుంది ఎక్కువ స్టార్ రేటింగ్ ఉంటే అనేది మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టార్ రేటింగ్ ఎంత ఉందండి, 4 స్టార్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఎనర్జీ ఎఫిషియన్సీ నెంబర్ చూస్తే ఇక్కడ 2.90, అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత ఎఫిషియన్సీ అనేది బాగుంటుంది మనకి. అలానే ఈ బిఈఈ లోగో అనేది ఉంటుంది. ఈ విధంగా స్టార్ రేటింగ్ అనేది మనకి ఒక ఎనర్జీ ఎఫిషియన్సీని తెలియజేస్తూ ఉంటుందండి. ఆ ప్రోడక్ట్ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీని ఇది తెలియజేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆహారం కంటే ఆరోగ్య సేవలకే అధిక ఖర్చు. సో గత 10 ఏళ్లలో ప్రజల వ్యయాల్లో వచ్చిన మార్పుని గురించి ఇది తెలియజేస్తూ ఉంటుందండి. ఇది నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ 2024 గణాంకాల ప్రకారం మనకి ఈ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు మనము గణాంకాలని పరిశీలిస్తే ఆహారము, దుస్తులు, ఇంటి కోసం వెచ్చిస్తున్న దానికి మించి ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా, మొబైల్ సేవల కోసం వెచ్చించడం పెరిగింది అని మనకి ఈ ట్రెండ్స్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ ట్రెండ్స్ని బట్టి చూస్తే సేవల రంగ వాటా దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయంగా పెరుగుతుంది అండి. ప్రైవేటు తుది వినియోగ వ్యయం అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో నిత్యావసర వాటాలు క్షీణించగా, అంటే నిత్యావసర వస్తువుల యొక్క వాటాలు క్షీణించగా ఆరోగ్య సంరక్షణ సేవలు, విద్యాలయాలకు చెల్లిస్తున్న మొత్తం పెరిగింది. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఆరోగ్యం కోసం చెల్లింపులు 8.2% పెరగగా విద్యపై 7.5% వరకు వృద్ధి నమోదైంది. అలానే ఓవరాల్ యావరేజ్ అబ్జర్వ్ చేస్తే గత దశాబ్ద కాలంలో ఇది మనకి 6% పెరగడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. అలానే మనము సెక్టార్స్ వైజ్ ఇక్కడ డేటాని అబ్జర్వ్ చేస్తే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు ఆరోగ్యం మీద 8.2%, రవాణా మీద 8.2%, కమ్యూనికేషన్ మీద 7.8%, విద్య మీద 7.5%, ఇతర వస్తువులు సేవల మీద 7.5%, ఫర్నిషింగ్, గృహ ఉపకరణాలు, ఇంటి నిర్వహణ వంటి వాటి మీద 7.1%, రెస్టారెంట్స్, హోటల్స్ లాంటి మీద మనకి 5.5% ఎక్స్పెండిచర్, ఆహారము, ఆల్కహాల్, ఇతర పానీయాలు అంటే నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మీద మనకి ఇక్కడ 5.2%, వినోదము, సంస్కృతి మీద 5.2%, దుస్తులు, పాదరక్షలు మీద 3.6%, హౌసింగ్, వాటర్, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాల మీద 3.6%, ఆల్కహాలిక్ డ్రింక్స్ మీద పొగాకు, మత్తు పదార్థాలు వీటి మీద 2.4% కన్జంప్షన్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. అయితే ఇక్కడ వీ షుడ్ నోటీస్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే నిత్యావసరాల మీద గత దశాబ్ద కాలంలో ఖర్చు అనేది తగ్గడం మనం ఇక్కడ చూడవచ్చండి. లైక్ ఆహారం మీద లాస్ట్ డెకేడ్లో 30.5% ఉంటే ఇప్పుడు 28.2%కి అది తగ్గింది. పానీయాల మీద 2.5% ఉండేది, ఇప్పుడు 1.7%కి తగ్గింది. దుస్తులు, పాదరక్షల మీద 6.1 ఉంటే 4.8%కి తగ్గింది. ఇంటి కోసం లాస్ట్ డెకేడ్లో 16.4 వృద్ధి ఉంటే ఇప్పుడు 13% వృద్ధి మాత్రమే మనం ఇక్కడ చూడవచ్చు. సో క్షీణత అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఓవరాల్గా ఇక్కడ మనము ఏం అబ్జర్వ్ చేస్తున్నామండి ఈ గణాంకాలని బట్టి అంటే ఆరోగ్యము, రవాణా, కమ్యూనికేషన్ లాంటి వాటి మీద మనకి వృద్ధి పెరుగుతూ ఉంటే నిత్యావసరాల మీద మాత్రం ఈ కన్జంప్షన్ అనేది తగ్గుతూ వస్తుంది అని ఇక్కడ మనము ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేయవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్కు అత్యంత సానుకూల హోదా రద్దు చేసిన స్విట్జర్లాండ్. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అని పిలుస్తామండి. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఒక క్లాస్గా చెప్పుకోవచ్చు. దీనిని మనము మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏమనుకుంటాం జనరల్గా ఒక ప్రత్యేకమైన స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఎక్స్పోర్ట్స్లో కావచ్చు, ట్రేడ్లో కావచ్చు, ఒక కంట్రీ వేరే కంట్రీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తుందేమో అని అనుకుంటాం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే. రాంగ్ అండి. యాక్చువల్గా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నాన్ డిస్క్రిమినేషన్. సో నాన్ డిస్క్రిమినేషన్ అనేదే ఇక్కడ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక కంట్రీకి ఒక దేశం తక్కువ మొత్తంలో ఈ ట్రేడ్ ఎక్స్పోర్ట్స్లో రాయితీలు అవి కల్పించింది అనుకోండి, వాటికి సుంకాలు అవి తగ్గించింది అనుకోండి, ట్యాక్స్ బ్యారియర్స్ అవి తీసేస్తే మిగిలిన WTO మెంబర్స్కి కూడా MFN స్టేటస్ ఉన్న అన్నిటికీ కూడా ఆ సుంకాలు తగ్గింపు అనేది వర్తింపచేయాలి. అంటే ఆ ట్రేడ్ బ్యారియర్స్ని తగ్గించాలి అనేది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ యొక్క క్లాజ్.
ఒకవేళ ఈ క్లాజ్ లేకపోయిందనుకోండి, వీ కెన్ డిస్క్రిమినేట్, అంటే డబ్ల్యూటీఓ మెంబర్స్ని కూడా డిస్క్రిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. దానినే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ అని పిలుస్తామండి. ఇప్పుడు అలాంటి ఒక క్లాజ్కి భారతదేశాన్ని స్విట్జర్లాండ్ రద్దు చేసింది. అంటే స్విట్జర్లాండ్ ఇప్పుడు ఏం చేయొచ్చు, మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశం మీద ఎక్కువ ఎగుమతి సుంకాలను విధించవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, ట్రేడ్ అనేది భారతదేశం నష్టపోతూ ఉంటుంది. ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటే లాభాలు మరియు నష్టాలు మనం అబ్జర్వ్ చేస్తే, దీనివల్ల మనం యాక్సెస్ టు ఏ లార్జర్ మార్కెట్, ఏ దేశంకైనా మనము ఆ దేశంలో ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఉంటే ఈజీగా మనము యాక్సెస్ చేయగలుగుతాం మార్కెట్లోకి. అండ్ లోయర్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు అనేవి తక్కువ కాస్ట్లో మనము ఎగుమతులు చేయగలుగుతాం. దీనివల్ల ఏం జరుగుతుందండి, విదేశీ మార్కెట్లలో భారతీయ వస్తువులకి గిరాకీ పెరుగుతుంది. ఎక్స్పోర్ట్స్కి కాస్ట్ ఎక్కువైందనుకోండి, ఆ సుంకము ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్ మీద పడి కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, తక్కువ ప్రైస్కే భారతీయ వస్తువులు లభిస్తూ ఉంటాయి. అండ్ ప్రొడక్ట్స్ బికమ్ మోర్ కాంపిటేటివ్. మార్కెట్లో తక్కువ మొత్తంలో మనకి ప్రొడక్ట్లు లభించాయనుకోండి, కాంపిటీషన్ మనకి ఎక్కువ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. దీనివల్ల ఏం జరుగుతుందండి, ఎక్కువ అవకాశాలు లభిస్తూ ఉంటాయి గ్రోత్కి. సో ఇవి మేజర్గా మనము ప్రోస్గా చెప్పుకోవచ్చండి. అయితే కాన్స్ ఏంటి, నో ప్రొటెక్షన్ అగెనెస్ట్ చీపర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై ఫారిన్ కంట్రీస్. ఇప్పుడు ఏం జరుగుతుంది, చైనా వస్తువులు ఏం జరుగుతాయి, తక్కువ మొత్తంలో భారతదేశంలోకి డంప్ అయిపోతాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, భారతదేశంలోని స్వదేశీ వస్తువులకి మనకి గిరాకీ తగ్గిపోతుంది. ఈ డంపింగ్ అయిపోయిన వాటి మీద ఎక్కువ మంది తక్కువకి ఏది వస్తే అదే కొనుక్కుంటారు. సో భారతీయ వస్తువులకి డిమాండ్ తగ్గుతుంది అప్పుడు. అలానే లోకల్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ స్టిల్ క్యాంట్ కంపీట్ విత్ ద సబ్సిడైజ్డ్ యుఎస్ అండ్ EU మార్కెట్స్. మనకి యూరోపియన్ యూనియన్ మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, వాటిలో ఉండే సబ్సిడీస్తో పోలిస్తే భారతీయ అగ్రికల్చరల్ మార్కెట్స్, లోకల్ మార్కెట్స్ కంపీట్ అవ్వలేవు. సో ఇలాంటివి మనకి డంప్ చేసి దిగుమతి చేసుకోవాల్సి వస్తే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ వలన తక్కువ మొత్తంలో సుంకాలు విధించాల్సి వస్తుంది. అప్పుడు తక్కువ రేట్లకే భారతీయ మార్కెట్లోకి అవి లభిస్తూ ఉంటాయి. దీనివల్ల లోకల్ మార్కెట్స్ అనేవి నష్టపోతూ ఉంటాయండి. ఈ విధంగా ఎంఎఫ్ఎన్ స్టేటస్ వల్ల అటు లాభాలు ఉంటాయి మరియు నష్టాలు ఉంటాయండి. ఇక్కడ స్విట్జర్లాండ్ కంటెక్స్ట్ చూస్తే, భారత్కు ఇచ్చిన అత్యంత సానుకూల దేశ హోదాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం రద్దు చేసింది. భారత్ స్విట్జర్లాండ్ మధ్య కుదిరిన ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం DTAA డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ యాక్ట్లో భాగంగా ఈ హోదా ఇచ్చిందండి. అయితే మనకి 2021లో నెస్లే కేసులో ఢిల్లీ హైకోర్టు ఆ కంపెనీకి సానుకూలంగా ఒక తీర్పునిచ్చింది. DTAAలోని MFN క్లాజ్ని పరిగణలోకి తీసుకుని పన్ను రేట్లు వర్తిస్తాయి అని హైకోర్టు తేల్చిందండి. అయితే 2023 అక్టోబర్ 19న ఇదే కేసులో సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ తీర్పుని మార్చి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 90 ప్రకారం నోటిఫికేషన్ లేకుండా MFN క్లాజ్ అనేది నేరుగా అమలు చేయలేము. అంటే ముందుగా ఆ నోటిఫికేషన్ ఉంటేనే తప్ప MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ అనేది వర్తించదు. కాబట్టి పన్ను రేట్లు అనేవి తగ్గించబడవు అని సుప్రీంకోర్టు ఆ తీర్పుని మార్చింది. సో ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్ తాజా నిర్ణయం తీసుకుంది. సో దీనివల్ల ఇండియన్ కంపెనీల మీద ప్రభావం ఏ విధంగా ఉంటుందండి, తాజా పరిణామం నేపథ్యంలో భారత్లో స్విస్ పెట్టుబడులపై ప్రభావం పడడంతో పాటు ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలపై అధిక పన్ను భారం అనేది పడే అవకాశం ఉంది. అలానే 2025 జనవరి 1 నుంచి ఆ దేశంలో భారతీయ కంపెనీలు ఆర్జించే డివిడెండ్ల మీద కూడా 10% పన్ను విధిస్తారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, కంపెనీలకి ఎక్కువ నష్టం చేకూరే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గగన్యాన్ రాకెట్ మోటార్ సిద్ధం. సో గగన్యాన్కి సంబంధించి దానికి అవసరమైన రాకెట్ మోటార్ని సిద్ధం చేయడం జరిగిందండి. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఉపయోగించే రాకెట్ తొలి ఘన మోటార్ సిద్ధమైంది. తాజాగా దీన్ని ఉత్పత్తి కేంద్రం నుంచి ప్రయోగ కాంప్లెక్స్కు తరలించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపిందండి. ఈ రాకెట్ మోటార్ యొక్క డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, రాకెట్ మోటార్ అనేది మనకి ఫస్ట్ స్టేజ్లో S200 స్టేజ్ అని పిలుస్తాం మనము. ఈ స్టేజ్లో బూస్టర్స్ లాగా మనకి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ స్టేజ్లో లిక్విడ్ L110 వికాస్ ఇంజిన్ని ఉపయోగిస్తాము. అండ్ థర్డ్ స్టేజ్లో C25 మనకి ఇది క్రయోజెనిక్ స్టేజ్గా మనము ఇక్కడ ఉపయోగించడం జరుగుతుందండి. సో మనకి ఈ S200 ముఖ్యంగా హ్యూమన్ రేటెడ్ S200ని HS200 అని పిలుస్తాము. ఇది మనకి మానవ సహిత అంతరిక్ష యాత్రలకి ఉపయోగపడుతుంది. ఇక్కడ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేయండి.
ఈ జిఎస్ఎల్వి MK3 రాకెట్ ఏదైతే మనం ఉపయోగిస్తామో మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్ మిషన్కి, అందులో మనకి 2 HS-200 బూస్టర్స్ కలిగి ఉంటాయండి. సో ఈ HS-200 రాకెట్ మోటార్ అనేది సిద్ధమైంది కాబట్టి ఇక్కడ మనం ఈ కంటెక్స్ట్లో దీని గురించి చూడాల్సిన అవసరం ఉంది. ఈ HS-200 బూస్టర్ యొక్క డైమెన్షన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 200 మీటర్ లాంగ్ ఉంటుంది విత్ ఏ డైమీటర్ ఆఫ్ 3.2 మీటర్స్, అంటే పొడవు 20 మీటర్లు ఉంటే డయామీటర్ చుట్టుకొలత వచ్చి మనకి 3.2 మీటర్లు కలిగి ఉంటుందండి. ఇది ప్రపంచంలోనే వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆపరేషనల్ బూస్టర్ యూజింగ్ సాలిడ్ ప్రొపెలెంట్స్, అంటే ఘన ఇంధనాల్ని ఉపయోగించి వర్క్ చేస్తున్న రెండవ అతిపెద్ద ఈ రాకెట్ బూస్టర్గా మనము ఈ HS-200ని మనం చెప్పవచ్చండి. The HS-200 is the human rated version of the S-200 rocket booster of satellite launch vehicle GSLV MK3. సో మనకి ఇది గగన్యాన్ మిషన్లో మనకి హ్యూమన్ రేటెడ్ బూస్టర్గా మనము దీన్ని ఉపయోగిస్తాము. The S-200 motor, the first stage of the LVM-3 launch vehicle, is designed to deliver 4000 kg satellite to geosynchronous transfer orbit. మనము 4000 టన్నుల బరువు ఉన్న పేలోడ్స్ని జియోసింక్రోనస్ ఆర్బిట్స్లోకి పంపించడానికి అవసరమైన థ్రస్ట్ని ఈ S-200 బూస్టర్స్ అనేవి ఫస్ట్ స్టేజ్లో మనకి కల్పించడం జరుగుతుందండి. సెకండ్ స్టేజ్ మళ్ళీ లిక్విడ్ ఉంటుంది, థర్డ్ స్టేజ్ మనకి ఈ క్రయోజెనిక్ స్టేజ్ అనేది మనం చూడవచ్చు జిఎస్ఎల్వి ర్యాకెట్స్లో. సో గగన్యాన్ మిషన్కి అవసరమైన ఫస్ట్ స్టేజ్కి కావాల్సిన ఈ సాలిడ్ ప్రొపెల్లెంట్ HS-200 బూస్టర్స్ సిద్ధమైనవి అని మనకి ఇస్రో తెలియజేయడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్ వరుసగా 6వసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు. సో ఫోర్బ్స్ జాబితాలోని మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్లో భారతదేశానికి చెందిన మహిళలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా ముగ్గురు మనకి టాప్ 100లో ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక్కడ మనము ఆర్డర్ వైజ్ చూస్తే భారతీయ ఆర్థిక మంత్రి 28వ స్థానంతో నిర్మలా సీతారామన్ గారు 28వ స్థానంలో అగ్రభాగాన్ని నిలిచారు. అదేవిధంగా భారత్ నుంచి HCL కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా 81వ స్థానం దక్కించుకున్నారండి. గత ఏడాది ఈమె 60వ స్థానంలో ఉండడం విశేషం. ఇప్పుడు ఈమె 81వ స్థానంలో నిలిచారు. అలానే బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా కూడా తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. సో ఈ విధంగా ముగ్గురు భారతీయ మహిళలు టాప్ 100లో ఉండడం విశేషం. ముఖ్యంగా వరుసగా 6వసారి ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ గారు చోటు దక్కించుకోవడం కూడా మనము ఒక విశేషంగా చెప్పుకోవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్, స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం విడుదల. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ పర్పస్లో ఒక రోడ్ మ్యాప్ని విడుదల చేయడం జరిగిందండి. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఇంపార్టెంట్ గణాంకాలు పాయింట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, వచ్చే 5 ఏళ్లలో పేదరికం లేని సమాజం కోసం కృషి చేయాలి అని, 2047 నాటికి 100% అక్షరాస్యత సాధించాలి అని, తలసరి ఆదాయం ప్రస్తుతం $3,200 ఉంటే దానిని $42,000 పెంచాలి అని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ వృద్ధి చేయడము, అలానే రాష్ట్ర ప్రజల సగటు ఆయు ప్రమాణాన్ని అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీని 85 ఏళ్లకు పెంచడము, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కుని, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్, ప్రజలు ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలి అని ఈ విజన్ డాక్యుమెంట్ యొక్క మేజర్గా మనము చూడవచ్చండి. ఈ స్వర్ణాంధ్ర 2047 యొక్క సాధనకు 10 సూత్రాలని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, పేదరికం లేని సమాజం అనేది మనకి మొదటి సూత్రం అండి. అలానే ఉపాధి ఉద్యోగ కల్పన అనేది 2వ సూత్రము, నైపుణ్యము మరియు మానవ వనరుల అభివృద్ధి అనేది 3వ సూత్రము, నీటి భద్రత అనేది మనకి 4వ సూత్రము, సాగులో అధునాతన సాంకేతికత ముఖ్యంగా మెకనైజేషన్ ఆఫ్ ఫార్మింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దానిలో మనకి ఇది 5వ సూత్రంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్, ముఖ్యంగా లాజిస్టిక్స్ అనేవి మనకి చాలా కాస్ట్లీగా మారుతున్నాయండి కంపేర్ టు US, చైనా లాంటి మార్కెట్స్తో కంపేర్ చేస్తే. సో దానిని తగ్గించాలి, లాజిస్టిక్స్ని మనము అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనేది ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి. అలానే వ్యయ నియంత్రణ, ఇంధన వనరుల వినియోగం అనేది 7వ సూత్రంగా మనం చెప్పుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులని మనము 8వ సూత్రంగా చెప్పొచ్చు. స్వచ్ఛాంధ్ర అనేది 9వ సూత్రము. అన్ని రంగాలలో
విస్తృత సాంకేతికత అంటే డీప్ టెక్నాలజీని ఉపయోగించుకుని మనము అది ముందుకు వెళ్ళాలి అని ఈ 10 సూత్రాలు స్వర్ణాంధ్ర సాధనకి 10 సూత్రాలుగా చెప్పడం జరిగిందండి. అలానే స్వర్ణాంధ్ర 2047 యొక్క ప్రధాన లక్ష్యాల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం జనాభా 2024లో 5.30 కోట్లుగా ఉంటే దానిని 2047 నాటికి 5.80 కోట్లుగా పరిమితం చేయాలి. ఎక్కువ జనాభా వృద్ధి అనేది కూడా మనకి నష్టం కలిగిస్తూ ఉంటుంది. అలానే అక్షరాస్యత అనేది 72% ఉంటే ప్రస్తుతం దానిని 100%కి తీసుకురావాలి. ఆర్థిక వ్యవస్థని $170 బిలియన్ ఉన్న దానిని మనము $2.4 ట్రిలియన్ తీసుకురావాలి. అండ్ సగటు ఆయు ప్రమాణం ప్రస్తుతం 70.6 ఏళ్ళు ఉంటే దానిని 85 ఏళ్ళు పైగా తీసుకురావాలి. మహిళా కార్మిక శక్తి 45.8% ఉంటే దానిని 80%కి పైగా పెంచాల్సిన అవసరం ఉంది. తలసరి ఆదాయం ప్రస్తుతం $3,200 ఉంటే దానిని $42,000 తీసుకురావాల్సిన అవసరం ఉందండి విజన్ 2047 నాటికి. అలానే ప్రస్తుతం పట్టణ జనాభా 36% ఉంటే దానిని 60%కి పెంచాలి అని, నిరుద్యోగిత రేటు 4.1% ఉంటే దానిని 2% కంటే తక్కువకి తీసుకురావాలి. ఎగుమతులు ప్రస్తుతం $19.3 బిలియన్ ఉంటే దానిని $450 బిలియన్ పెంచాలి అని మనము ప్రధాన లక్ష్యాలుగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో ప్రధాన లక్ష్యాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చండి. సో ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ లాంటి వాటికి పూర్తిగా మనము ఈ విజన్ 2047 డాక్యుమెంట్ని చదువుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కార్ల రిజిస్ట్రేషన్లో తిరోగమనము. సో తెలంగాణ రాష్ట్రంలో మనకి కార్ల రిజిస్ట్రేషన్ అనేది తగ్గుతూ కనిపిస్తుంది అని ఇక్కడ మనం చూడవచ్చు. తగ్గుతున్న పన్నులు, ఫీజుల ఆదాయం అంటే రిజిస్ట్రేషన్ మీద వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఇతర రాష్ట్రాలలో 8 నుంచి 36% వరకు వృద్ధి ఉంటే తెలంగాణలో మాత్రం ఇక్కడ రివర్స్ ట్రెండ్ అనేది చూడవచ్చు. ఇక్కడ వివిధ రాష్ట్రాల యొక్క గణాంకాలని పరిశీలిస్తే 2023-24 మరియు 2024-25 మధ్య వృద్ధి శాతాన్ని చూస్తే తెలంగాణ -0.08% అనేది అంటే నెగిటివ్ ట్రెండ్ అనేది ఇక్కడ చూడొచ్చు మనకి. అలానే కర్ణాటక పాజిటివ్ ట్రెండ్లో 8.38% ఉంది, కేరళ 10.63% ఉంది, ఆంధ్రప్రదేశ్ వచ్చి 12.81%తో వృద్ధిలో ఉంది, అండ్ మహారాష్ట్ర వచ్చి 12.95%తో పాజిటివ్ ట్రెండ్లో ఉంది అండి. తమిళనాడు అత్యధికంగా 32.63%తో అత్యధికంగా మనకి పాజిటివ్ ట్రెండ్లో ఇక్కడ మనం చూడవచ్చు. అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నెగిటివ్ ట్రెండ్లోకి మనము ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి గల కారణం ఏంటి అనేది విశ్లేషిస్తే రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉన్న కారణంగా వాహన కొనుగోళ్లు తగ్గినట్లు భావిస్తున్నారండి. అలానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయంలో 72% పైగా ఆదాయం లైఫ్ ట్యాక్స్ నుంచే మనం రావడం ఇక్కడ గమనించవచ్చు. అలానే క్వార్టర్లీ ట్యాక్స్ మీద, గ్రీన్ ట్యాక్స్ మీద, ఫీజుల రూపంలో, యూజర్ ఛార్జీల రూపంలో, జరిమానాల రూపంలో మనకి ఈ మొత్తం ఆదాయం అనేది ఇక్కడ లబ్ధి చేకూరడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2030 నాటికి 20 గిగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి 2030 నాటికి 20 గిగావాట్ల వరకు మేము టార్గెట్ పెట్టుకున్నాము అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించడం జరిగింది. అలానే 2035 నాటికి దీనిని ఇంకా పెంచుతూ 2035 నాటికి 40 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యంగా పనిచేస్తామని ఆయన వెల్లడించారండి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని, దీనితో మనకి 879 వాణిజ్య భవనాల ద్వారా సుమారు 392 మిలియన్ యూనిట్ల ఎలక్ట్రిసిటీ అనేది ఆదా జరిగింది అని ఆయన వెల్లడించారండి. సో ఈ విధంగా అటు గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్తో పాటు ఇటు ఎనర్జీ కన్జర్వేషన్ మీద కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది అని ఆయన వెల్లడించారు. సమ్ ఇంపార్టెంట్ వన్-లైనర్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ డి గుకేష్ క్లించ్డ్ ద 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఆన్ 12th December 2024 బికమింగ్ ద స్పోర్ట్స్ యంగెస్ట్ ఎవర్ టైటిల్ హోల్డర్. సో భారతదేశానికి చెందిన దొమ్మరాజు గుకేష్ 2024 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలవడం జరిగిందండి. ఈయన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా ఈ టైటిల్ని గెలిచిన వ్యక్తిగా నిలవడం ఇక్కడ మనము రికార్డుగా చెప్పుకోవచ్చు. And the Ministry of Defence has signed a contract with Hindustan Aeronautics Limited for the procurement of 12 Su-30 MKI fighter aircrafts on 12th December 2024. అంటే మనకి
ఎంఓయు బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు అంటే రక్షణ మంత్రిత్వ శాఖ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య ఈ ఒప్పందం కుదిరిందండి. దీని ప్రకారం 12 సుఖోయ్ 30 MKI ఎయిర్ క్రాఫ్ట్స్ని అందించడానికి మనకి సుమారు 13,500 కోట్ల రూపాయలకి చెందిన ఒప్పందం అనేది ఫైనల్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్రతాప్ రావ్ జాదవ్ ఇనాగ్రేటెడ్ ద 12th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ 2024 అండ్ ఆరోగ్య ఎక్స్పో ఇన్ డెహ్రాడూన్ ఆన్ 12 డిసెంబర్ 2024. మనకి 10వ వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అనేది డెహ్రాడూన్లో ఇనాగ్రేట్ చేయబడింది. దీని యొక్క థీమ్ వచ్చి డిజిటల్ హెల్త్ అండ్ ఆయుర్వేద పర్స్పెక్టివ్. సో మనకి 2024 యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్, అలానే ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ద కాన్ఫరెన్స్ ఈజ్ హెల్డ్ అంటిల్ 15th డిసెంబర్, 15 డిసెంబర్ వరకు ఈ సదస్సు అనేది నిర్వహించబడుతుంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.